నామమున అందరికీ వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను ప్రభువు పేరట. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభ. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభ. నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభ. వాక్యము వినుచున్న వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి నాయన ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో అన్నదమ్ములకి కానీ, అక్క చెల్లెలకు కానీ, తోడుకోడలకు కానీ, అత్తగారికి కానీ ఎవరికైనా పడుతుందండి. అసలు ఒకరి మాట ఒకరికే పడట్లేదు ఈ రోజుల్లో. అన్నదమ్ములు అంటే మరీ దారుణంగా ఉన్నారు ఈ రోజుల్లో. మనము అన్నదమ్ముల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరమని చెప్పి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అలాంటినప్పుడు మనం ఏమి చేయుచున్నాము? మనము సహోదర ప్రేమ కలిగించుంటున్నామా? అన్నదమ్ములు అంటే ఒక తల్లికి పుట్టిన వారే కాదు, పక్కన వారు కూడా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా సహోదర ప్రేమ లేనప్పుడు మనము మన బిడ్డలను ఎలా ప్రేమించగలదు? మన తల్లిదండ్రుల్ని ప్రేమించలేము కదండి. మెయిన్ తల్లిదండ్రుల దగ్గర ఉంటే బిడ్డల దగ్గరికి వస్తుంది అది. మరి మన తల్లిదండ్రులే పక్షపాతంగా చూసినప్పుడు దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడు? శిక్షిస్తానని చెప్పుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా దేవుడు శిక్షిస్తాడు. సహోదర ప్రేమ కలిగి ఉండమని అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి అంటున్నారు. కానీ సహోదరిని ప్రేమించటం మనము మొదలు పెడితే తర్వాత అవతల వారు కూడా నేర్చుకుంటారు చూసి. ముందు మనం సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. మన నుంచే అది ప్రారంభించవచ్చు కదా. ఎదుటివారిలో మనం చూడాలనుకున్నప్పుడు అది ముందు మనం చేస్తేనే కదా వాళ్ళు అది చూసి నేర్చుకుంటారా. అది లేకోకుండా సహోదరిని ప్రేమించండి, సహోదరిని ప్రేమించండి అంటే మనలో లేనిది ఎదుటివారిలో కావాలని కోరుకోవడం కూడా అది వ్యర్థమే ఎంత మాత్రమును కూడా. వాక్యంలోకి వెళ్దామండి. కీర్తనలు 133 మొదటి నుంచి చూద్దామండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. ఏమని ఉన్నాండి? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరము, ఎంతో మేలని చెప్పాను. కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వాటిని పట్టుకుని వేలాడుతూ ఉంటే అవి పెద్దవి అవుతావు కానీ చిన్నవి అవ్వవు. అవి సర్లే ఏదో అన్నారు కదా, ఏదో జరిగింది కదా అని మన మనసును మనం సర్ది చెప్పుకుంటే పెద్ద సమస్య కూడా చిన్న సమస్యలాగానే కనిపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మనం చూసే హృదయమును బట్టి ఉంటుంది తప్ప కానీ వారు ఎంత పెద్ద తప్పు అయినా కూడా చూసే హృదయమును బట్టి అది చిన్నగా కనిపిస్తుంది. చిన్నది తప్పు అయినా కూడా పెద్దగా చూస్తే అది పెద్ద తప్పు కిందనే కనిపిస్తుంది. అది ముందు మన హృదయం శుద్ధిగా ఉండాలి. మన హృదయం శుద్ధిగా ఉంటే ప్రతీదీ కూడా శుభ్రంగానే కనిపిస్తుంది, ప్రతీదీ కూడా మంచిగానే కనిపిస్తుంది. మనలో మంచి లేనప్పుడు ఎదుటివారిలో కూడా మంచి కనిపించదు. మెయిన్ ముందు మనము మంచిగా ఉండాలి. మనము మంచిగా ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మంచిగా ఉంటారు. అంతేగాని మనం మంచి లేకోకుండా మనమును అలాగా ఉన్నప్పుడు ఎదుటివారిలో ఎలాగ ఉంటుంది? ముందు మనము మారి తర్వాత ఎదుటివారికి చెప్పాలి. ముందు మనం దగ్గర ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. వారి దగ్గర లేకపోయినా కూడా ఆ స్వభావము మన దగ్గర ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అలాగే కనిపిస్తుంది. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. ఉంటే ఎంతో మనోహరమని చెప్పుచున్నాడు. తన పెద్ద కొడుకుని మాత్రమే కాదు ఆశీర్వదించాలనుకున్నాడు. ఇస్సాకు ఏమనుకున్నాడు? పెద్ద కొడుకుని మాత్రమే ఆశీర్వదించాలి అని అనుకున్నాడు. కట్టుకున్న భర్తని మోసం చేసి ఆమె ఏమి చేసినది? ఆ ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కొడుకు పొందేలాగా చేసింది రెబెకా కదండి. రెబెకా చిన్న కొడుకు పొందేలాగా చేసుకుంది. తోబుట్టిన వాడు అనే కనికరం లేకోకుండా కూడా సొంత తమ్ముడినే చంపాలనుకున్నాడు యాసావు. అలాంటి స్వభావమును మనం కలిగి ఉండకూడదు. ఎంత మాత్రం కూడా యాసావు వలే కాకుండా కొడుకుని మోసం చేసే తల్లిలాగా కాకుండా మనము ఎలాగ కలిగి ఉండాలి? సహోదరిని ప్రేమించడం ఎంతో మనోహరం అని చెప్పినాడు. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలనుకున్నాడు. కుటుంబానికి కూడా దూరమయ్యి 20 ఏళ్ళు బానిసత్వంగా బ్రతికాడు యాకోబు. ఎలా బ్రతికాడండి? 50 ఏళ్ళు బానిసత్వంగా బ్రతికాడు. కుటుంబానికి దూరమయ్యి, తల్లిదండ్రులకు దూరమయ్యి, తండ్రి అని కనికరం లేకోకుండా కూడా మోసం చేసినందువల్లనే కదా అలాంటి శిక్షను విధింపబడి ఉన్నాడు. పిల్లల విషయంలో పక్షపాతం చూపించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కుటుంబాలలో సమాధానం ఉండదు. ఎప్పుడూ కూడా మన బిడ్డల పట్ల మనం ఎప్పుడైతే పక్షపాతం చూపిస్తామో అప్పుడు అలాంటి వారికి మనశ్శాంతి ఉండదు.
ప్రశాంతత ఉండదు, సుఖం ఉండదు, శాంతి ఉండదు. మనం ఎప్పుడైతే మనం శుద్ధిగా కలిగి ఉంటామో, మన హృదయం ఎప్పుడైతే శుద్ధి కలిగి ఉంటుందో అప్పుడు మనకి ప్రశాంతత వస్తుంది, సమాధానమును వస్తుంది. ముందు మనం ఏమి చేయాలి? మన పిల్లల విషయంలో పక్షపాతము చూపకూడదు. ఎంత మాత్రమును కూడా పక్షపాతము మనం ఎప్పుడైతే పక్షపాతం చూపిస్తామో అది తిరిగి మళ్ళీ మనకే వస్తూ ఉంటుంది. మన పక్షపాతమును ఎంత మాత్రమును కూడా చూపించకూడదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరం అని చెప్పి ఉన్నాడు. యాకోబు వలె ఐక్యత కలిగి ఉండాలా? రెబెకా వలె భర్తని మోసం చేసి ఐక్యత కలిగి ఉండమని చెప్పాలా? యాకోబు వలె 50 సంవత్సరాలు దూరంగా తల్లిదండ్రులకి అందరికీ విడిచి అది ఐక్యత కలిగి ఉండటమా? కాదు కదండి. మన సహోదరుని మనతో పాటు ప్రేమించటమే నిజమైన సహోదరమైన ప్రేమ కలిగి ఉండుట. అది తల మీద పోయబడిన అహరోను గెడ్డము మీదగా కారిన అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. ఎలాగండి? అది అహరోను గడ్డము మీదన కారిన అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఎంత సువాసన గల మనం ఒక సెంటు బాటిల్ ఉన్నదండి, సెంటు బాటిల్ కొట్టుకుంటాం అనుకోండి, అది ఎంత తైలం. ఇది వరకు రాజులు కొట్టుకునేవారు అంటండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనే కూడా ఉంటున్నాయి. ఇది వరకు రాజుల ఇళ్లలోనే మాత్రమే ఉండి అంట. మనకు అదైతే మనకు తెలియదు, చెప్పుకోవడమే తప్ప వినడమే తప్ప కానండి ఎప్పుడూ మనకు తెలియదు. అలాంటినప్పుడు మనము దేవుని వాక్యము ఎడల కూడా ఇంకెంత పరిమళ తైలమును కలిగి ఉండాలి, ఇంకెంత మనోహరమును కలిగి ఉండాలి. మన బిడ్డల బట్టలు కానీ దేవుని బట్టలు కానీ ఇంకెంత కలిగి ఉండాలి. మనము ఎప్పుడైనా ఒక్కసారైనా ఆలోచించుకుంటున్నామా? మనం ప్రతిరోజు వ్యక్తిగతంగా మోకాళ్ళ ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డల కోసం కానీ, మన తల్లిదండ్రుల కోసం కానీ, మన అక్క చెల్లెల కోసం కానీ, ఎవరి కోసమైనా మనం మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నామా? చేస్తే ప్రతి వారికి కూడా ఆపదలు అనేవి రావు, అపవాది శోధింపబడదు. మనం అలాగ ప్రార్థించకపోవటం వలనే కుటుంబంలో మనశ్శాంతులు ఉండవు, ప్రశాంతత ఉండదు. మన తల్లిదండ్రులు మనము సమాధానపరచాలి. వాళ్ళని మనం సమాధానం పరచడం అనేసి మనమే బుద్ధిహీనుల వలె మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇంతే కదండి. తండ్రికి కొడుకు ఉండడు, కొడుకుకి తండ్రి ఉండడు, అన్నదమ్ములకి ఐక్యత కలిగి ఉండరు. అన్నదమ్ములు కానీ, అన్న చెల్లెలు కానీ, అక్క చెల్లెలు కానీ ఎవరైనా కూడా తల్లిదండ్రులు చూపించే పక్షపాతమును బట్టి అక్కడి నుంచే కదా ఎవరికైనా కూడా ప్రశాంతత లేకపోవటం కానీ, ఎవరికైనా కానీ ఇంట్లో గొడవలు రావడం కానీ. మన బిడ్డలని సమానత్వం కలిగి ఉంటే ప్రతిదీ కూడా సమానత్వంగా, మనలో సమానత్వం లేనప్పుడు మన పిల్లల్లో సమానత్వం కావాలని కోరుకోవడం కూడా వ్యర్థమే అవుతుంది. ఎంత మాత్రం రెబెకా ఏం చేసింది? పెద్ద కొడుకుకి రావాల్సిన దీవెనలు చిన్న కొడుకు ఇచ్చింది. తర్వాత ఏమైనదని పెద్ద కొడుకే ఆశీర్వదింది. శాపాలే దీవెనలుగా మారినాయి. అలాగే దేవుడు ఆశీర్వదిస్తే ఏ మాత్రమును కూడా శాపములు కూడా ఏమీ కూడా చేయలేవు. వాటి నుంచి తప్పించడం ఎవరి వల్ల కూడా కాదు. దేవుడు దీవిస్తే గనక శాపనార్థాలే దీవెనలుగా మారతాయి. అంతేగాని రెబెకా చేసిన మోసాన్ని పట్టుకుని అలాగ బాధపడిపోలేదు కదండి. మనము కూడా అంతే. మన తల్లిదండ్రులు ఏదో చేశారని మనము దానిని బట్టి మనము ఎంత మాత్రమును కూడా బాధ ఉంది. దేవుడే చూసుకుంటాడు. శాపనార్థాలే దీవెనలుగా మారినప్పుడు మనకు కూడా దేవుడు అలాంటి దీవెనలే ఇస్తాడు కదా, అలాగే చేస్తాడు కదా. ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఒక చెట్టుకి కాచిన 100 కాయలు కూడా, ఒక చెట్టుకి 100 కాయలు కాచేయండి, ఒకే రుచి కలిగి ఉంటాయా? ఉండవు కదండి. ఎందువలన ఒక చెట్టుకి కాసిన పళ్ళే రుచిగా లేనప్పుడు ఒక తల్లికి పుట్టిన వారు అందరూ సమానత్వం ఎలా కలిగి ఉంటారు? ఉండరు కదా. అలాగే ఇది కూడా తల్లి ఎలాగో ఈ చెట్టుతో పోల్చుకుంటే అది కూడా అంతేనండి. చెట్టుని పోల్చిన చెట్టుకి అన్ని కాయలు కాస్తాయి. మరి మన తల్లిదండ్రులమైనప్పుడు మనకు కూడా మన బిడ్డలే కదండి మన పళ్ళు, అవి కూడా ఎలా సమానంగా ఉంటాయి? ఒక చెట్టుకి కాసిన ఒక పక్కన పుల్లగా ఉంటుంది, ఒక పక్కన తీయగా ఉంటుంది. అలాంటినప్పుడు చెట్టుకి కాసిన పళ్ళే అలాగున్నప్పుడు మనము మనుషులం ఎలా ఉంటాము? కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ కూడా ఒకే గుణం కలిగి ఉంటారు అనుకోవడం కూడా అది వ్యర్థమే అవుతుంది. అంతే కదండి. మరి మనకు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కండి, ఒకరు చెడుగా ఉంటారు, ఒకరు మంచిగా ఉంటారు. ఒక జ్ఞానం కలిగి ఉంటారు, ఒకరు జ్ఞానం లేనట్టు వారిగా ఉంటారు. ఒక అక్క చెల్లెలు ఉన్నా కూడా ఒకరు తెలివైన వారిగా ఉంటారు. మన చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఉన్నాయా? మనమే కదా, మనయే కదా ఈ 5 వేళ్ళు కూడా. ఇవే సమానంగా లేనప్పుడు చెట్టుకు కాసిన పళ్ళు ఎలా సమానంగా ఉంటాయి? మనం చూసే విధానమును బట్టి ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా మంచిని చూస్తే మంచే, చెడుని చూస్తే చెడే తప్పగానే ఇంకా ఏమీ కూడా ఇందులోని ఏమి స్వార్థమును కూడా ఉండదు. దేవుడే చెప్పి ఉన్నాడు కదా, మనం చూసే హృదయమును బట్టి ఉంటుంది, మనం ఉండే విధానమును బట్టి ఉంటుంది. అంతేగాని
మంచి విత్తనం వేస్తే మంచి విత్తనముని కోస్తాం, చెడు విత్తనమును వేస్తే చెడు విత్తనం. సంతోషగానం అనే పంట కోస్తాము మంచి విత్తనమును వేసినప్పుడు. దుఃఖముతో వేస్తే దుఃఖముతోటే వస్తుంది. అలాగే ఒక చెట్టుకి కాసిన పళ్ళు కూడా ఎలాగా ఒక్కొక్క రుచికరమేగా ఉన్నదో అలాగే ఒక తల్లికి పుట్టిన వారు కూడా ఇలాగే కలిగి ఉంటారు. తల్లి రెబకాయ ఏం చేసింది? పెద్ద కొడుకు రావాల్సిన చిన్న కొడుకు వచ్చింది. యాకోబు 50 సంవత్సరాలు బాలేతనం ఉన్నాడు. తల్లిదండ్రులను విడిచిపెట్టి అన్నదమ్ములను విడిచిపెట్టి ఆయనను కూడా ఏమి సుఖము పొందాడు, ఏమి మనశ్శాంతి పొందాడు, ఏమీ కూడా పొందలేదు. ఒక చెట్టుకి కాసిన 100 కాయలే ఒకే రుచి కలిగి ఉండనప్పుడు ఒక తల్లికి పుట్టిన బిడ్డలందరూ ఒకే గుణం కలిగి ఉంటారనుకోవడం కూడా వ్యర్థమే. మనుషులకు దగ్గరైన కొద్దీ కూడా విలువ తగ్గిపోతూ ఉంటుంది. యేసయ్యకి దగ్గర అయ్యే కొద్దీ మన విలువ పెరుగుతూ ఉంటుంది. నిజమే కదండి, యేసయ్యకి దగ్గర అయ్యే కొద్దీ కూడా మనకి విలువ పెరుగుతూ ఉంటుంది. నిన్ను మరొక నిత్యము స్తుతించే భార్య మనము దేవుడిని స్తుతిస్తూ ఉన్నప్పుడు మన భార్య కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటుంది. మనము దేవుడిని ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో అప్పుడు మన పిల్లలు మనల్ని కూడా మనల్ని చూసి అదే నేర్చుకుంటూ ఉంటారు. అంతేగాని ఎంత మాత్రం కూడా దేవుని స్తుతించటం మానేస్తే దేవుడు మన దగ్గరికి ఎలా వస్తాడు? దేవుడు మనలను ఎలా దీవిస్తాడు? యేసయ్య ఇవ్వాలి కానీ ప్రతీది కూడా సాధ్యమే అవుతుంది. నిజమే, దేవుడు అడిగినది ఏంటి? విరిగి నలిగిన మనసు అడగాలి. మనం అదే చేయలేనప్పుడు దేవుడిని మనం ఎలాగ అడగాలి? మనం ఐక్యత కలిగి ఉండాలి, లేకపోతే మనోహరమైన భావమును కలిగి ఉండాలి అని అనుకోవడం కూడా మనం దేవునికి మనం ఎప్పుడును కూడా స్తుతిస్తూ ఉండాలి. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎక్కడండి? సియోను కొండ మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎలాగ మంచు వలె ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. మనం పొందుకొనిచున్నామా? మన సహోదరులతో సమాధానం లేనప్పుడు అవి ఎంత మాత్రమును కూడా మనకి దరికి రావు. దేవుడు దీవిస్తే ప్రతిదిన కూడా సాధ్యమవుతుంది. నిన్ను నిత్యము స్తుతించే భాగ్యము యేసయ్యకు ఇమ్మని మనం అడగాలి. ఈ దేవుని స్తుతించే భాగ్యము మనకిమ్మని అడగాలి. అడుగుట మీ వలన అడుగు వారికి సమస్తమును సాధ్యమని చెప్పి ఉన్నాడు. నువ్వు చేసిన ఉపకారములను మర్చిపోయే హృదయముని ఇమ్మని దేవునిని అడగాలి. దేవుడు చేసిన ఉపకారములను మనము మర్చిపోకుండా మనం అవి గుర్తుపెట్టుకుని మన హృదయంలో నింపుకునే హృదయముని ఇమ్మని అడగాలి. అంతేగాని మర్చిపోయే హృదయం మంచి హృదయమే, కానీ దానిలో ఉన్నవి దురాలోచనలు చెడివి. మనం చెడుని విడిచిపెట్టి మంచిని మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడును కూడా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అవసరాల కోసము దేవుడిని నువ్వు వాడుకుంటున్నావా? దేవుడు మనలను వాడుకోవాలనుకుంటున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాం? మన అవసరముల కోసము దేవుడు మనలను వాడుకుంటున్నాం కానీ దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఏమైనా చేస్తున్నామా? దేవునిని స్తుతిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? వాక్యం చదువుతున్నామా? అలాంటినప్పుడు మనము ఐక్యత కలిగి ఉండుట ఎలా సాధ్యమవుతుంది? మన ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. మంచు వలె మీ ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. అవి ఎలాగ పొందుకునిచున్నాము? మనం ఒక్కసారైనా మన హృదయంలో మనం ఎప్పుడైనా గోచరించుకొనిచున్నామా? దేవుడు నీ కుటుంబమును నిన్ను కూడా ఆశీర్వదిస్తానని చెప్పుచున్నాడు. అవి పొందుకునేవారుగా ఉంటున్నామా లేకపోతే తిరస్కరించేవారుగా ఉంటున్నామా? దేవుడిని ఎప్పుడు కూడా మనము తృణీకరించకూడదు. దేవుడిని ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. దేవుడిని మనం ఎప్పుడైతే మన సహోదరుని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు దేవుడిని తృణీకరించే స్వభావము కూడా ఉండదు. దేవుడికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే స్వభావము కలిగి ఉంటాం. మన సహోదరుని కదా, మన మిత్రుని కదా, మన శత్రువుని కూడా ప్రేమించే స్వభావం ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. అలాంటి ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవుని వాక్యమును గైకున్నప్పుడు, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు అహరోను గడ్డమ్మ మీద నుండి కారుచున్న తైలాభిషేకము వలె ఉంచుతానని చెప్పుచున్నాడు. మంచు వలె ఆశీర్వాదములు ఇస్తానని చెప్పుచున్నాడు. అచ్చట నుండుట వలనే యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము ఆశీర్వాదములు ఇస్తానని యెహోవా సెలవిచ్చుచున్నాడు, కానీ అవి పొందుకునేవారుగా ఉంటున్నామా? మనము యెహోవా మందిరంలో రాత్రింబవళ్ళు మనము ప్రార్థించాలి, యెహోవాను స్తుతించాలి, యెహోవాను ఆరాధించాలి. మనం ఎంత మాత్రమును యెహోవాకు మాత్రమును లోబడి ఉండాలి. తన కొడుకును మాత్రమే ఆశీర్వదించాలి అనుకున్నాడు ఇస్సాకు. ఏమనుకున్నాడు? తన కొడుకుని మాత్రమే ఆశీర్వదించాలని అనుకున్నాడు ఇస్సాకు. కట్టుకున్న భర్తని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కొడుకే పొందాలని
ఆ రెబక ఆ రెబక ఏం చేసింది? పెద్ద కొడుకు వాళ్ళే వేషం వేసి పంపించింది. దీవెనలన్నీ కూడా చిన్న కొడుకే చెందినవి. శాపనార్థాలన్నీ కూడా నాకు దగ్గర శాపనార్థాలే లేవని చిక్కుడుకాయ కూర కోసం దీవెనలను ఇచ్చాడండి యాకోబు. ఇస్సాకు చిక్కుడుకాయల కూర కోసము కొడుకులిద్దరిని ఆశీర్వాదిస్తానని చెప్పాం. పెద్ద కొడుకుని పిలిచి నాకు చిక్కుడుకాయ కూర కావాలని చెప్పి దానిని బట్టి ఆశీర్వాదింది. ఇది రెబకా ఏం చేసింది? పక్క నుంచి విని నా చిన్న కొడుకే రావాలి దీవెనలన్నీ అని భర్తని మోసం చేసి చిన్న కొడుకు దీవెనలు ఇచ్చింది. కడకే ఎవరు ఆశీర్వదింపబడ్డారు? పెద్ద కొడుకు ఆశీర్వదింపబడ్డారు. ఎందువలన? వారికి రావాల్సిన దీవెనలు వీరికి వచ్చినాయి, కానీ నా దగ్గర శాపనార్థాలని దేవుడు ఏం చేశాడు? వాటిని ఆశీర్వదించి శాపనార్థాలే దీవెనలుగా ఇచ్చాడు దేవుడు. మనం ఎదుటి వారిని మోసం చేస్తాయి, ఆ మోసం తిరిగి ఎవరికి వస్తుంది? తిరిగి మనకే వస్తుంది. ఎప్పుడూ కూడా మోసం చేయకూడదు. ఎప్పుడూ కూడా అన్నదమ్ములను అస్సలు మోసం చేయకూడదు. అన్నదమ్ములు మోసం చేసిన వారు శాపగ్రస్తులు అయ్యారు తప్ప కానీ ఎవరును కూడా ఆశీర్వాదము పొందినట్టు బైబిల్లోని కానీ ఎక్కడ కూడా బయట కూడా ఎక్కడా లేదండి. ఎవరి జీవితాలలోని కూడా అన్నదమ్ములు మోసం చేసిన వారు శాపగ్రస్తులు మాత్రమే అయ్యారు. భర్తను మోసం చేసి ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కొడుకే పొందేలా చేసింది రెబక. తోబొట్టిన వాడని కూడా చూడకోకుండా కనికరము లేకుండా సొంత తమ్ముడినే చంపాలనుకున్నాడు యాసోవు. తండ్రిని అన్నని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ పొందాలనుకున్నాడు. కుటుంబానికి దూరమై 20 ఏళ్ళు బానిసత్వంగా బ్రతికాడు యాకోబు. పిల్లల విషయంలో కూడా పక్షపాతం చూపించే కుటుంబంలో కూడా పక్షపాతంలో చూపించే కుటుంబాలలో కూడా పిల్లల పట్ల అలాంటి వారికి సమాధానము లేదు, శాంతి లేదు, ఏది కూడా దొరకదండి. మనం ఎప్పుడు కూడా మన పిల్లల పట్ల సమానత్వం కలిగి ఉండాలి. మన తల్లిదండ్రుల పట్ల కానీ మన బిడ్డల పట్ల కానీ అన్నదమ్ముల పట్ల కానీ సమాధానం లేనప్పుడు, మన ఇంట్లో మనకు సమాధానం లేనప్పుడు బయట వారికి మనం ఎలా చెప్పగలదు? చెప్పలేం కదండి. మన ఇల్లుని చక్కబెట్టుకున్న తర్వాత ఎదుటివారిని ఇల్లుని చక్కబెట్టమన్నారు. మన ఇంట్లోనే సమాధానం లేనప్పుడు ఎదుటివారి ఇంట్లోకి వెళ్ళి మనం చెప్పడం కూడా అది ఒక రకమైన తప్పే. ముందు మనము చూసుకోవాలి, మనం చూసుకుని తర్వాత ఎదుటి వారికి చెప్పాలి. అప్పుడు మన బిడ్డలను మనం ఎలా చూస్తే దేవుడు మన పట్ల కూడా అలాగే ఇస్తాయి. ముందు ఏ కొలత కొలిస్తే తర్వాత కూడా అదే కొలత కొలుస్తానని చెప్పి ఉన్నాడు. మనము కొలిచిన దాన్ని బట్టే మన బిడ్డలు కూడా మనకి కొలుస్తారు. మనం చూపించిన మన బిడ్డల ప్రేమను బట్టి వాళ్ళు ఎదుగుతారు. మనం పక్షపాతంగా చూస్తే దేవుడు కూడా మనకు పక్షపాతంగానే చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా మనము పక్షపాతము కలిగి ఉండకూడదు. దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని దీవెనల ఆశీర్వాదములు కావాలంటే దేవుని ఎడల నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. దేవునికి విధేయత కలిగి ఉండాలి. మన యాసోబు వలె కాకుండా రెబకా వలె కాకుండా మనం జ్ఞానమును కలిగి ఉండాలి. సొలొమోను ఎలా అయితే జ్ఞానం కలిగి ఉన్నాడో అలాగే జ్ఞానం కలిగి దేవుని ఎడల మనము ప్రార్థించాలి. ఎస్తేరు ఏం చేస్తున్నదండి? రాత్రింబవళ్ళు ప్రార్థించినది తన దేశము కోసము, తన కోసం. అలాగే మన బిడ్డల కోసము మనము కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున నడిరేయి జామున ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనని ఎప్పుడు కూడా విసుగుపోతే దీవించే టయాన్ని మనం విసిగిపోతాము. ఎప్పుడైనా కూడా దేవుడు దీవించవచ్చు. మనం విసిగిపోకుండా ప్రార్థన చేయాలి. విసుగక ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరూ కూడా మనం దీవింపబడతాము. ప్రార్థన మన ఆయుధమై ఉంటే విజయము మన వెంటే ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రార్థనను ఎప్పుడు కూడా మన ఆయుధముగా మార్చుకోవాలి. వాక్యమును ఎప్పుడు కూడా అనుసరించి నడుచుకోవాలి. అప్పుడే మన ఇంట్లోకి మనకి కూడా దీవెనలు వస్తాం. అన్నదమ్ములు ఐక్యత కలిగి ఉంటా ఎంతో మనోహరం. మనం ఇంట్లో మన సమాధానం లేనప్పుడు బయట వరకు కూడా మనం ఏమి చెప్పినా కూడా అది తప్పే పడతారు. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో, తర్వాత వచ్చి బయటకు వచ్చి చెప్పు అని అంటారు. ఆ మాట అలా వాళ్ళ చేత అనిపించుకునే బదులు మనమే మనమే ఎదుటి వరకు చెప్పుకోకుండా మన ఇల్లుని మనం చక్కబెట్టుకుంటే ఇంకా ఎంతో మనోహరము కదండి. ఇంకా ఎంతో ధన్యత కదా మనకి. మనం ఎప్పుడూ కూడా మేలు చేయుటకు చూడాలి కానీ కీడు చేయుటకు చూడకూడదు. మనోహరమును పొందుటకే మనము చూడాలి కానీ మనము దురుద్దేశములతో ఎప్పుడు కూడా ఉండకూడదు. పరిమళ తైలమును మనము ఉంచుకోవాలి, అంతేగాని మన స్వార్థమును అసూయను ఉంచుకోకూడదు. ఆశీర్వాదములు కావాలని అనుకుంటారు అందరూ. ఆశీర్వాదం కావాలంటే మనం తగ్గించబడే గుణము కలిగి ఉండాలి. మన సహోదరుని పట్ల కానీ మన సహోదరి పట్ల కానీ అత్తమామల పట్ల కానీ తోడుకోడల పట్ల కానీ అక్క చెల్లెల పట్ల కానీ మన బంధువులు మిత్రులు శత్రువుల పట్ల కానీ ఎవరి పట్ల అయినా కూడా తగ్గించబడే స్వభావము కలిగి ఉండాలి. అంతేగాని మనం
గర్వము నాశనముకు ముందు నడుచునని చెప్పి ఉన్నారు. మనం అలాంటి గర్వమును కాకుండా మనము శాశ్వతమైన జీవమును కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా శాశ్వత జీవం అనేది బైబిల్లో మాత్రమే దొరుకుతుంది, ఇకలోక సంబంధమైనది కాదు. ఇకలోక సంబంధమైన వాటి కోసమే చెప్తున్నారు కానీ బైబిల్లో చెప్పట్లేదు అని అనుకోవచ్చు. మనము ఉన్నది లోకంలోనే ఉన్నాము. లోకంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణకి తీసుకుంటామే తప్పగానేది బైబిల్లోది ముందు బైబిలే, తర్వాత ఏదైనా వచ్చు. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తారు, అది ఏది చిన్న ఉదాహరణకి మాత్రమే చెప్తారు తప్ప అదేంటంటే అర్థం అవడం కోసం చెప్తారు కానీ అదే నిజమని కాదు. మనం ఎప్పుడూ కూడా మన సహోదరునితో ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా సహోదరునితో ఐక్యత కలిగి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, దీవింపబడుతుంది, సమాధానమును కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మన తోటి వారితో సహోదర ప్రేమ కలిగి ఉండాలని ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. కృపయు సమాధానములు కలుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు నాయన ప్రభ. మా సహోదరుని ప్రేమించే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని ప్రేమించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి ఎడల మేము తగ్గించుకునే స్వభావమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినయమును విధేయతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడునని చెప్పి అలా దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. వారి కుటుంబములను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారికి ఇచ్చిన అత్తమామలను తోడుకోడలను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. నేను జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభ, వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలతో బాధపడుచున్నారు ప్రభ, వారి బాధలను తీర్చమని అడుగుచున్నాం ప్రభ. సొంత ఇల్లు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ, వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు నాయన ప్రభ, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారి రాకపోకలేందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. లేనంటి వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభ. శత్రువులు మిత్రువులు కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఎంబెస్సీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభ, వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన మెడికల్కి వెళుచున్నారు ప్రభ, మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ, ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో వెళ్ళి పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోల్లోని, ట్యాక్సీల్లోని, బళ్ళ మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. స్వార్థ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను నానాటికి అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువులు మిత్రువులు దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని ప్రభ సమృద్ధికరమైన జీవితంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యం కలిగిన వారిని ప్రభ ఆరోగ్యం కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని కూడా దీవించి వారి బీపీ కంట్రోల్ ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఒంట్లో బాగోలేదని, శాంతి లేదని, సమాధానం లేదని అడిగి ఉన్నారు ప్రభ. వారిని కూడా ప్రభ ఆశీర్వదించి వారికి సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వారి కుటుంబంలోని ప్రభ ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పేరుని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అలాంటి కుటుంబములు ఎన్నైతే ఉన్నాయో వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును, ఖ్యాతిని, పేరును, ఆశీర్వాదములను, దీవెనలను కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరిని కూడా ప్రభ సమృద్ధికరమైన జీవితములు జీవించుటకు, నీ రాకడ కొరకు మేము ఎదురు చూచుటకు, మారు మనసును కలిగి జీవించుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూయందు నెరవేరునట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము.
శోధన నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.